దేవుని వాగ్దానము, కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం నవంబర్ మాసం 16వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించుచున్న మనము దేవుని యొక్క వాగ్దానం మనం విన్నప్పుడు నేనైతే ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా మరణ చేసుకోవాల్సిన విషయం, నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను. ఈ లోకంలో మనం ఎన్ని విధాలుగా మనం జీవించినప్పటికీ, మనం ఎంత ప్రేమను చూపించినప్పటికీ, మనం ఎంత కనికరాన్ని చూపించినప్పటికీ, ఒకనొక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోయేవారే కానీ మనతో ఉండేవారు ఎవరు లేరు అనే సత్యాన్ని మనం గమనించి, మనతో ప్రతి శ్రమలోనూ, ప్రతి శోధనలోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి వేదనలోనూ, ప్రతి కష్టంలోనూ మనతో పాటు వెన్నంటి మనతో ఉండి మనల్ని నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో అటువంటి గొప్ప శాశ్వతమైన ప్రేమను చూపించేవారు ఎవరు లేరు అనేది మనం గమనించి, మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము మనం ఆయన కృపయందు మాత్రమే నమ్మిక ఉంచవలసిన వారమై ఉన్నాం. అది దావీదు మహారాజు అంటున్నాడు కదా, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి, మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి మనం ఎంతగానో హర్షించవలసిన వారమై ఉన్నాం. అటువంటి సంతోషాన్ని, అటువంటి సమాధానాన్ని, అటువంటి ప్రేమ చూపించిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. సకలాశ్వదులకు కారణపడిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఈ యొక్క సమయంలో ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు దయచేయండి. మీరిచ్చిన రక్షణ బట్టి, మీ యందు మేము ఉంచిన నమ్మకను బట్టి, మీరు మా పట్ల చూపించే కృపను బట్టి నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.